నిన్న ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ గారిని ఎలా అడ్డుకుందాం అనే ఎజెండాతో కేబినెట్ మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్కి లోపల ఆయన అధ్యక్షత, బయట లోకేష్ గారి అధ్యక్షత. విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు సెక్రటేరియట్లో ఈ కేబినెట్ కన్నా ముందు మంత్రులతో మీటింగ్ పెట్టి ఒక షాడో మీటింగ్ లాంటిది ఏదో కాసేపు మాట్లాడుకుని కాఫీ తాగి అక్కడి నుంచి వెళ్ళారంట. మా అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి? ఈ రాష్ట్రానికి ఇవాళ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? కేబినెట్ మీటింగ్ కన్నా ముందు షాడో మీటింగ్ పెట్టి లోకేష్ గారు దిశానిర్దేశం చేస్తా ఉన్నారంటే ఏంటి స్పెషాలిటీ అని అడుగుతున్నాం. అంటే ప్రస్తుతం పరిపాలనా పగ్గాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయా, లేవా? పూర్తిగా ఆయన తనయుడికి అప్పచెప్పేశారా అనధికారికంగా? ఏం జరుగుతుందనేది ఇదేదో వైఎస్ఆర్ పార్టీకి మాకు వచ్చిన అనుమానం కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇదే అనుమానం వస్తుంది. ఇంతకుముందు చూస్తే ఎప్పుడైనా ఇలాంటి కేబినెట్ మీటింగ్లు జరిగినప్పుడు కేబినెట్ మీటింగ్ అన్న ముందు ఒక టీ ఇచ్చి లేదా ఒక బ్రేక్ఫాస్టో లేకపోతే ఇంకోటో పెట్టుకుని ముఖ్యమంత్రులే కలవడం అనేది ఆనవాయితీగా చూసాం. కానీ లోపల ముఖ్యమంత్రి గారేమో కేబినెట్ మీటింగ్ అధ్యక్షత వహిస్తే బయట ఏమో షాడో మీటింగ్కి ఆయన కొడుకు లోకేష్ గారు అధ్యక్షత వహిస్తారు. ఈ ఒక్క విషయం చాలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చెప్పడానికి. ఇంకేం అక్కర్లే. ఈ రాష్ట్ర పరిపాలన ఎవరి చేతిలో నడుస్తుందో కూడా చెప్పడానికి ఈ సంఘటన చాలు. ఇప్పుడు అందరూ మంత్రులే, లోకేష్ గారు మంత్రే, మిగతా వారు కూడా మంత్రులే. మరి ఈయన స్పెషాలిటీ ఏంటి? ఈయన మీటింగ్ పెట్టడం ఏంటి? ఆ మీటింగ్లో వాళ్ళందరూ కూర్చుని డిస్కస్ చేయడం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు చర్చించుకున్న విషయాలు. మంత్రులకి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు పెట్టి బయట లోపల క్యాబినెట్లోకి పంపిస్తుంటే తనయుడు తండ్రి లోపల అధ్యక్షత వహిస్తున్నాడంటేనే మనకు క్లారిటీ ఉంది కదా రాష్ట్రంలో ఎవరు పరిపాలన సాగిస్తున్నారనేది. ప్రత్యేకించి అసలు ఇందులో ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేకపోతే వారి వ్యక్తిగత ఎజెండాల కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారో అర్థం కావట్లే. ఎందుకంటే ఏ మీటింగ్ అయినా పెట్టనివ్వండి, అది క్యాబినెట్ మీటింగ్ అవ్వచ్చు, 1వ తేదీన పెన్షన్ పంచడానికి వెళ్ళిన మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీటింగ్ అవ్వచ్చు, సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ ఎజెండాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక దుర్మార్గుడు అన్నట్టుగా చిత్రీకరించడం, ఇదే ఎజెండా తప్ప ఎక్కడ వేరే అంశాన్ని, ప్రజలకి పనికొచ్చే అంశాన్ని వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా కనిపించదు. ఈ రాష్ట్రంలో ఏదో రాచరిక పాలన ఉన్నట్టు ఉంది ప్రస్తుతానికి. నోరెత్తితే కేసులు పెడతారు, ఎవడో అడగకూడదు, ప్రశ్నించకూడదు. ఈ మధ్య కేబినెట్ మీటింగ్లకి డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళట్లేదని వింటా ఉన్నాం. మొన్న మీటింగ్ కూడా డిప్యూటీ సీఎం గారు అటెండ్ కాలేదంట.